అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక తమిళనాడులో డిఎంకే నిర్వహించిన ఆందోళనలో ఆసక్తికర నినాదాలు హోరెత్తించాయి. కావేరీ జలాలను విడుదలను చేయాలి అంటూ తంజావూరులో డిఎంకే ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డిఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిషా త్రిషా అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సీఎం విజయ్ కున్న ఏకైక టెన్షన్ డిఎంకే పెరుగుతున్న ఆదరణే అంటూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సభలోని కొందరు కార్యకర్తలు ప్రముఖ నటి త్రిష పేరును నినదిస్తూ హంగామా సృష్టించారు. త్రిష నినాదాలతో ఉదయనిధి కాసేపు చిరునవ్వు చిందించినప్పటికీ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో ఉన్న నాయకులు, నిర్వాహకులు, కార్యకర్తలను శాంతించాలని కోరడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. త్రిష నినాదాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட తమిళనాడు డిఎంకే నిర్వహించిన ఆందోళనలో ఆసక్తికర నినాదాలు హోరెత్తించాయి. అలాగే ఉదయనిధి స్టాలిన్ మీటింగ్ లో త్రిష అంటూ నినాదాలు మారుమోగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు వచ్చింది ఆ చర్చ, లేటెస్ట్ అప్డేట్స్ సిరి అందిస్తారు చెన్నై నుంచి. సిరి, తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష పేరుతో ఆసక్తికర చర్చ మొదలైంది. మదురైలో త్రిషను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ పోస్టర్లు అయితే వెలిశాయి. మరోవైపు డిఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారాయి. మదురైలో జరుగుతున్నటువంటి ఫార్మర్స్ ప్రొటెస్టులు, రైతుల ప్రొటెస్టులో పాల్గొన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానిస్తుండగా అక్కడ ఉండేటువంటి డిఎంకే నేతలు అలాగే కార్యకర్తలు, ఫ్యాన్స్ అందరూ కూడా త్రిష త్రిష అని అరవడంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా శాంతపరుస్తూ వారు ఇరువురి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అలాగే కాంట్రవర్షియల్ గా కూడా మారాయని చెప్పొచ్చు. త్రిష విజయ్ ముందు కావేరీ జలాల పైన సమస్య తీర్చిన తర్వాత త్రిష గురించి ఆలోచిస్తాడు అని ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. అలాగే మరోవైపు మదురైలో త్రిషను రాజకీయాల్లోకి ఆహ్వానించేటువంటి పోస్టర్లు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది అభిమానుల స్వచ్ఛంద చర్చ లేక రాజకీయ వ్యూహంలో భాగమా అనే దానిపైన ఇప్పటికే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ సిరి.